వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులో ఏర్పడిన ఉద్రిక్తతలపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై దాడి నిర్వహిస్తూ పోలీసులను ప్రశ్నించారు ఎంపీ అవినాష్ రెడ్డి. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన వారికి గన్మెన్లో సదుపాయం కల్పించాలని అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించాలని కోరారు. ఇలాంటి ఘటన పునరావృతమైతే మేము సంయమనం కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక హత్యాయత్నం కేసులో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. పోలీసుల పక్షపాత వైఖరి వలన, నిర్లక్ష్య వైఖరి వలన గడిచిన 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరియు ఇతరుల మీద తీవ్రమైన భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యాయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ మీద, అదేవిధంగా మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమరేష్ మీద దాడి జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్సీ రమేష్ గారి మీద, అదేవిధంగా వేముల మండల నాయకుడు రామలింగారెడ్డి గారి మీద, వేల్పుల రాము మీద ఇవాళ అనుచరుల మీద దాడి జరిగింది. అంటే దాడి జరుగుతూ ఉన్న పద్ధతి ఎలా ఉందంటే, డెకాయిట్స్ బస్ రాబరీ చేస్తారు చూడండి, ఎగ్జాక్ట్ అదే పద్ధతిలో ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము ఏదో పీస్ఫుల్గా ఎక్కడన్నా ప్రచారం చేసుకోవడమో, ఎవరన్నా బంధువులు ఇళ్ళకో లేకుంటే పెళ్లికో పోతే అనూహ్యంగా అక్కడికి ఒక 5-6 బండ్లలో టకటక బండ్లలో వస్తున్నారు. వచ్చిన వెంటనే రాడ్లు తీసుకొని, సుత్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి దాడి చేసి మళ్ళా బండి ఎక్కి వెంటనే పారిపోతూ ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను తీవ్రమైన దాడులకు గురి చేస్తూ ఉన్నారు. నిజంగా నిన్న జరిగిన